డియర్ స్టూడెంట్స్, నాకే డౌట్ లేవు. మీకేమైనా డౌట్ ఉంటే చెప్పండి, క్లియర్ చేస్తాను. పక్కన ఉన్న వీడిని క్లీన్ చేయండి సార్. గబ్బు నా కొడుకు. అరే రోజు స్నానం చేయరా? సరే అదే లేదు సార్. డౌట్ వచ్చిందా అడుగు. వాడు జ్వరంతో బాధపడుతున్నాడు సార్. లీవ్ అడుగుతున్నాడు కదా, ఇచ్చి పంపించండి. ఒరే దరిద్రుడా, కాలేజీకి వచ్చిందే లేటు, దాంట్లో హాఫ్ డే లీవా? సిట్ డౌన్. ఓ, మీకు ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా సార్? క్లాస్ ఎప్పుడైపోతుంది సార్? గంట కొడితే క్లాస్ అయిపోతుంది. రే గంటరా కొట్రా. గంట కొట్టాల్సింది నువ్వు కాదురా. అసలే నా కిడ్నీ ఒకటి ఫెయిల్యూర్, ఈ వేడికి రెండో కిడ్నీ కూడా పోయేలా ఉందిరా. ఏదో ప్లాన్ ఆలోచించరా. ఏ తమ్ముడు, ఎవరో పిలుస్తున్నారా? నిన్నే. నాన్న నిన్ను ఎంత మర్యాదగా పిలుస్తారని ఊహించలేదు కదా. లేదయ్యా, ఏం కావాలి? నాకు చిన్న డౌట్. నీకు కూడా డౌట్లు వస్తున్నాయా? ఆ డౌట్ లెసన్ లోది కాదు. మరి సార్ కొరియర్ సూర్యకి. వెళ్ళవయ్యా, నీ కొరియర్ వచ్చింది. వెళ్ళు వెళ్ళు. నా బుర్ర తినడానికి మిగతా వాళ్ళు ఉన్నారుగా, వెళ్ళు. ఏంటి సార్, అసలు ఎప్పుడు చూసినా మీ సబ్జెక్ట్ లోనే మాకు డౌట్స్ వస్తుంటాయి. ఏం అర్థం కావట్లేదు మాకు. ఎవరు పంపించారు? తెలీదు సార్. థ్యాంక్ యూ సార్. అనుభవం చెప్తాను వినండి. 20 ఏళ్ల క్రితం నేను హేమ టీచరు ఇదే కాలేజీలో స్టూడెంట్స్ గా చదువుకున్నా. ఆ తర్వాత ఇదే కాలేజీకి. హాయ్ సూర్య, నేనే పవిత్రను. నిన్న జరిగిన గొడవ ఎవ్వరికీ నచ్చకపోయి ఉండొచ్చు, కానీ నాకు తెగ నచ్చేసింది. కాలేజ్ నుంచి బయటికి వెళ్ళాక ఆ కష్టాలు కన్నీళ్లు ఉద్యోగం లేక రోడ్ల మీద తిరుగుతుంటే అప్పుడు అర్థమవుతున్న లైఫ్ అంటే ఏంటో. పెళ్ళ ఇద్దరు పిల్లలు నెత్తి మీదకి వస్తే, ఎందుకంటే నీ జీవితం గురించి ఆలోచించకుండా ఫ్రెండ్ కోసం ఫైట్ చేసిన నీ మంచి మనసు నాకు బాగా నచ్చింది. ఆ మనసు అడిగితే ఇస్తావో లేదో అని నేనే తీసేసుకుందాం అనుకున్నాను. ఏ సూర్య, నీకు ప్రేమంటే ఇష్టమేనా? మీ వయసులో ఉన్నప్పుడు నేను ప్రేమించానురా. ఆ తర్వాత తెలుసుకొని బుద్ధి తెచ్చుకొని. సూర్య, అందరమ్మాయిలాగే నాకు చిన్న చిన్న ఆశలున్నాయి. చిందరవందరగా ఉన్న నీ జుట్టు సరిగ్గా దువ్వుకోవాలి, కాలర్ మడిచి కరెక్ట్ గా బటన్స్ పెట్టుకోవాలి, నీ అందమైన నుదుటి మీద విభూతి పెట్టుకోవాలి. ఇవన్నీ నా కోసం చేస్తావా సూర్య? ప్లీజ్. ప్రేమతో పవిత్ర. తప్పాలంటే ఇప్పుడు చదవక తప్పదు. పూజ, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఐ లవ్ యూ చెప్పేంత వరకు తిరిగి తిరిగి వెంట పడుతూ ఉంటారు. చెప్పిన తర్వాత నన్ను విడిగా వదిలిపెట్టి మీ పని మీరు చూసుకుంటారు. ఇంకేం చేయాలమ్మా? ఇంకేం చెయ్యాలా? డైలీ